సండే కాబట్టి చికెనో మటనో తెచ్చారని చూశాను కానీ చికెను మటన్ లేదండి. నేరేడు పళ్ళు తీసుకొచ్చారు. భలే ఉన్నాయి నేరేడు పళ్ళు అన్నీ, చూసారా? అబ్బా ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే చూడాలి. మా వారైతే కారం ఉప్పు కలపొద్దు అంటున్నారు. అసలు ఇవి ఎలా ఉన్నాయి అలాగే క్లీన్ చేసుకొని తినాలి. వాష్ చేసుకొని చక్కగా కడుక్కొని తినేయాలి. ఉప్పు కారం కలపొద్దని మరీ చెప్పారు. ఎందుకంటే ఇవి షుగర్ పేషెంట్ వాళ్ళకి, బీపీ పేషెంట్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి వచ్చి. సో ఇవైతే ఇప్పుడు క్లీన్ చేసుకుంటా. సో ఇప్పుడైతే ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని క్లీన్ చేసేసుకోవడమే. ఇవి వచ్చేసి 1/2 కిలో అంటండి. అడిగాను నేను, 1/2 కిలో తెచ్చారు. ఒక్కొక్కటి పండలేదు, ఆయనకి ఏరడం రాదు అసలు. ఏం చేస్తాం? ఇంకో గిన్నెలో వేసుకున్నాను, ఆయనకి ఏరడం రాలేదు ఒక్కొక్కటి. ఇగో చూసారా, ఇది ఇంకా పండలేదు. ఇది ఒకటి పండలేదు, ఇంకా కాయల్లాగే ఉన్నాయి, ఇంకొంచెం పండాలి. బట్ నో ప్రాబ్లం, నాట్ అట్ ఆల్. ఇవి చక్కగా క్లీన్ చేసుకుని తినొచ్చి. బాగా పండింది, ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఇదైతే. సో చూసారా, ఒకసారి చక్కగా క్లీన్ చేసేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మనం మళ్ళీ క్లీన్ బయట పర్లేదు, వాళ్ళు బాగానే ఇస్తారు, అప్పటికి బయట డస్ట్ అని పడతాయి కాబట్టి ఒకసారి మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటే బెటరు. చూసారు, క్లీన్ చేస్తే కొంచెం తాజాగా కనిపిస్తున్నాయి నేరేడు పళ్ళన్నీ కూడా. క్లీన్ చేసి పెట్టుకున్నా. ఒక్కొక్క పండు పండలేదు అన్నాను కదా, ఇవేనండి. ఒక్కొక్క పండు పండలేదు, సో ప్రాబ్లం ఏం లేదు. పండేని చక్క తినేయడమే. దీనిలో ఉప్పు కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అమృతం అనమాట, అంత బాగుంటుంది. నేరేడు పళ్ళు సీజనల్ ఫ్రూట్ అండి. అసలు ఇవి మనం ఈ వేసవి కాలంలో వస్తాయి ఓన్లీ. మామిడి పళ్ళు అంటే మనకి ఎప్పుడైనా దొరికేస్తుంటే మామిడికాయలైనా సరే, కానీ నేరేడు పళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. సో అప్పుడు అందుకనేసి నేరేడు పళ్ళు ఇయర్లీ వన్స్ అయినా తినాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కానీ మనమేనా, బట్ చిన్నపిల్లలు ఎగ్జాంపుల్ చెప్తాను. తల వెంట్రుకలతో ఏదైనా ఫుడ్ తినేస్తూ ఉంటారు. ఆ తల వెంట్రుకల్ని డైజెషన్ చేసి, ఈ నేరేడు పళ్ళు తినడం వల్ల తల వెంట్రుకల్ని డైజెషన్ చేసి మోషన్ ద్వారా అవి క్లీన్ అయిపోతుంది అనమాట. అందుకే నేరేడు పళ్ళు అనేది కంపల్సరీ తినాలి. స్టమక్ అనేది క్లీనప్ సరిగ్గా అవుతుంది, డైజెషన్ అనేది కూడా క్లియర్గా అవుతుంది. అలాగే షుగర్ పేషెంట్ వాళ్ళకి, డయాబెటీస్ అండ్ బీపీ అలాంటి వాళ్ళకి కూడా నేరేడు పళ్ళు అనేది మంచి అంటారు కదా, మంచి ఫ్రూట్ అనమాట. మెడిసిన్ కానీ ఇదే యూజ్ అవుద్ది. అందుకే నేరేడు పళ్ళు పిక్కలు ఉంటాయి కదండి, అవి ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని షుగర్ పేషెంట్స్ అయితే మార్నింగ్ ఒక స్పూన్ పౌడర్ తింటే వాళ్ళకి షుగర్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది. మా అత్తగారు అయితే అదే చేస్తుంటారు మనకి. సో మీరు కూడా ఇయర్లీ వన్స్ అయితే నేరేడు పళ్ళు అయితే కంపల్సరీగా తినండి ప్రతి ఒక్కరు కూడా. మాకైతే చిన్నప్పుడైతే మా ఊరిలో ఆనందమాయ అని ఉండేవారు. వాళ్ళ ఇంటి పక్కన కళ్ళం అనమాట. కళ్ళంలో పెద్ద చెట్టు. మేమైతే మాకు ఎక్కడ ఊరంతటిగా ఒకటే చెట్టు అనమాట. ఇంకా తోటల్లో ఉంటాయి అవి, ఇంకా చిన్న చెట్లు. అదైతే మహావృక్షం. ఆ వృక్షంకి వెళ్ళి మేము చెట్లు ఎక్కి, నిజంగా అప్పట్లో చెట్లు ఎక్కేవాళ్ళమండి. చెట్లు ఎక్కి నేరేడు పళ్ళు కోసుకొని వచ్చేవాళ్ళం. వర్షం పడితే, గాలి వర్షం పడితే నేరేడు పళ్ళు కోసం వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు చిరుతిళ్ళు అలాంటివి ఉండేవి కాదు కదా. సో మేమైతే నేరేడు పళ్ళు కోసం అయితే కంపల్సరీగా వెళ్ళేవాళ్ళం. కింద పడిని అయినా సరే కడుక్కొని తినేసేవాళ్ళం. ఒక్కొక్కసారి మట్టితోనే తినేసేవాళ్ళం. ఆ టైమింగ్స్ వేరు, ఆ రోజులు వేరు. ఇప్పుడైతే ఈజీగా 50 రూపాయలు ఇచ్చేసి ఈజీగా కొనుక్కుంటున్నాం, కానీ ఆ రోజుల్లో కొనుక్కునే విలేజెస్లో ఎప్పుడేవి ఇదివరకు కొనేవారు కదండి. ఇప్పుడంటే అందరూ బయటకు వచ్చి ఉద్యోగాలు చేయడం బట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో అన్ని సౌకర్యాలు, అన్ని సదుపాయాలు ఉన్నాయి. ముందైతే అంత లేదు. ఎందుకంటే నేను విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయినే. నేనేమి పెద్దగా చదువుకోలేదన్ను, చదువుకున్నాను. బట్ పెద్దగా సదుపాయాలతో అయితే నేను రాలేదు. అన్ని రకాలుగానే లోబడే వచ్చాను. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అన్ని రకాలుగా అనుభవిస్తున్నాం అంతే. నేరేడు పళ్ళు కోసం మాత్రం మా ఊర్లో పెద్ద స్టోరీ ఉంది. పిల్లలందరం అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం ఈతకి పళ్ళు కోసం. మరి మామూలు స్టోరీస్ కాదు మా ఇవన్నీ. సో వీడియో నచ్చితే కంప్లీట్గా చూడండి. ఈ నేరేడు పళ్ళు సీడ్స్ కూడా మనకు చాలా యూజ్ అవుతాయి. ఇవి ఎండబెట్టుకొని చక్కగా పౌడర్ చేసుకొని అన్సీజన్ అప్పుడు కూడా ఒక చిన్న స్పూన్, కొంచెం ఈ స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్కి ఇక్కడ వరకు కొంచెం పౌడర్ వాటర్లో కలుపుకొని తాగితే మనకి డయాబెటీస్ నుంచి కొంచెం నివారణ తగ్గుతుంది. అలాగే బీపీ పేషెంట్లకు బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది.